వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది నేను వాటర్‌లో మీకు బ్రీతింగ్ కంట్రోలింగ్ ఎట్లాగా ఏంటి అని చెప్తాను. దాంతో పాటు మీకు 1600 ఎంత టైమింగ్ తక్కువ పడుద్దంటే నార్మల్ మనిషికి కూడా 6.2, 6.1, 6.7 అట్లా పడుతుంది. మీరు ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఇమేజెస్ చూడండి చాలు సరిపోతుంది. ఇతను నా ఫ్రెండ్ ఇతను. ఇతను కొంచెం డేర్ చేసి చేయమంటే చేసాడు ఈ వీడియో. తప్పుగా అనుకోమాకండి టీ షర్ట్ లేకుండా ఉన్నాడని. ఇతనికి 16వ తారీఖు ఈవెంట్స్ ఉన్నాయి. అందువల్ల స్విమ్మింగ్‌కి నేను తీసుకురావడం జరిగింది. ఇలాగా నా తోటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చేస్తారు. మీకు బ్రీతింగ్‌లోకి దిగిన తర్వాత చూడండి. ప్రతి ఒక్కళ్ళు బ్రీతింగ్ కంట్రోల్‌కి మీరు ఎంతసేపు అయితే ఉండగలరో అంతసేపు నీళ్ళల్లో ఉండండి. హడావుడి ఏం లేదు. ఇట్లాగా డైలీ 10 సెట్స్ చేయాలి. 10 సెట్స్ మార్నింగ్, ఈవినింగ్ కుదిరితే వెళ్ళండి. లేదంటే రోజుకొక పూటైనా సరిపోతుంది. మీకు స్టెప్స్ కూడా చెప్తాను. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇట్లాగుండాలి, ఇట్లాగుండాలని. ప్రతి ఒక్కటి తను చూడండి చాలా సేపు అట్లాగే బ్రీతింగ్‌లో ఉంటాడు. ఈ విధంగా మీరు చేయగలిగితే చాలు ఆటోమేటిక్‌గా మీకు బ్రీతింగ్ కంట్రోల్ అవుద్ది. బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడంతో పాటు రన్నింగ్‌లో కూడా ఆయాసం అనేది తొందరగా రాకుండా ఉంటుంది. చూడండి ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఇట్లాగా 10 టైమ్స్ చేయాలి ఒకసారి. అట్లాగా మొత్తం 5 సెట్స్ చేయాలి. 5 సెట్స్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు మీ యొక్క బాడీ మీద మీకు కంట్రోలింగ్ వస్తది. దాన్ని బట్టి మీరు రేపొద్దున రన్నింగ్ చేసినా సరే 1% కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా ఆడతా పాడతా 1600 చేసేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు దానికి. అందువల్ల నేను బ్రీతింగ్ అనేది ఎందుకనంటే, మీకు దేంట్లో ఉన్నా లేకపోయినా సరే బ్రీతింగ్ కంట్రోలింగ్ ఒకటుంటే సరిపోతుంది. అదేవిధంగా వాటర్‌లో కూడా రన్నింగ్ చేపిస్తాను. వాటర్‌లో జాగింగ్ చేపిస్తాను. అట్లా చేపించడం వల్ల కాళ్ళు కొంచెం టైట్ అవుతాయి. టైట్ అవ్వటం వల్ల రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నొప్పులు కూడా రావు. ఇదయిన తర్వాత వెంటనే బయటకొచ్చి మీకు ప్రతిసారి నేను చెప్తాను ఒక పని చేసేటప్పుడు దాంతో పాటు ఇంకో పని నేను కంపల్సరీ చేపిస్తానని. ఇతనితోనే చూడండి అబ్డామెన్స్ కొట్టిస్తాను. ఇతను కొంచెం పొట్టుంది అప్పర్ బాడీ ఎక్కువ ఉండటం వల్ల పొట్ట మీద ప్రెషర్ పడి మోకాలు నొప్పులొస్తాయి. అందువల్ల ఇతనితో అబ్డామెన్స్ ప్లస్ బ్రీతింగ్ కంట్రోలింగ్ 2 అట్ ఏ టైమ్‌లో చేపిస్తున్నాను. చేపించడం వల్ల ఇతనికి తొందరగా కంట్రోల్ అయ్యి రేపొద్దున ఈవెంట్స్‌కి ప్రిపేర్ అయిపోతాడు. ఇప్పుడు 7.23 పడుతుంది. ఇతనికి ఈవెంట్స్‌కెళ్ళే లోపల 6.5, 6.7 పడేలా చేస్తాను. ఎందుకంటే అది నేను చేసేదేం లేదు. వాటర్ బ్రీతింగ్ కంట్రోల్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా అతను పర్ఫార్మెన్స్ అతనే చేస్తున్నాడు. మనం ఏంటంటే సాయం చేస్తున్నాం అంతే. మీరు కూడా ఎవరైనా ఉంటే కంపల్సరీ నేను చెప్పేదేంటంటే వాటర్ అనేది మెయిన్ ప్రిఫరెన్స్‌గా తీసుకోండి. మీకు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదంటే దాంట్లో రన్నింగ్ కూడా చేయండి. మీకు చాలా బావుంటుంది. దానివల్ల మీరు ప్రతి ఒక్కటి చూడండి అబ్డామిన్స్ కొట్టిన తర్వాత మళ్ళా ఎళ్ళటం టైమ్ టు టైమ్ ఎళ్లి రావటం చేస్తే ఇట్లాగా ఒక 1 అవర్ దీనికి కేటాయించండి. మీకు 1600 7, 6 లోపు ఎందుకు పడదో నేను చూస్తాను. మీరు ఇది ఫాలో అయ్యి నా సబ్స్క్రైబర్లందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్త సబ్స్క్రైబర్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లాంటి వీడియోలు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా పుషింగ్‌గా ఉంటుంది. మీరు అడిగిన ప్రతి వీడియో ప్రాక్టికల్‌గా చేసి చూపించడం జరుగుతుంది. మీకోసం ఇక్కడికొచ్చి చేస్తున్నాను. మీరు కూడా రేపొద్దున క్వాలిఫై అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అందువల్లే మీరు నాకు చేసేది ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లాగా కంపల్సరీ బ్రీతింగ్ అనేది కంట్రోలింగ్ అయితే మీరు రేపొద్దున 1606లోనే కొట్టేస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్‌గా ఇది ఫాలో అవ్వండి. మీకు ఇంకా పెయిన్స్ గాని దేని గురించి అయినా అయితే నా ఛానల్‌లో ఉన్నాయి వీడియోస్. నా ఛానల్‌లో ఉన్నాయి ప్రతి ఒక్కటి చెక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే చూడండి. థ్యాంక్ యూ.